సో ఎర్లియర్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ కొంచెం ఈ టైలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు మావి లీస్ట్ పేమెంట్స్ అండి ఇప్పుడున్న అందరిలో బత్తాలు మావే తక్కువ. ఓకే. బట్ మేమే ఆన్ సెట్ ఉండాలి, అప్పటికప్పుడు చాలా కుట్టాల్సి వస్తుంది, అప్పటికప్పుడు కొన్ని తయారు చేయాల్సి వస్తుంది. అవును, అవును. మోస్ట్ ఆఫ్ ద వర్క్ అంటే కాస్ట్యూమ్ టీం మొత్తానికి అత్యధికంగా కష్టపడేది మేమే. కానీ మాకే పేమెంట్ కానీ ఇవన్నీ తక్కువ, పైపెచ్చు మాకు ఎక్కడ కనీసం క్రెడిట్స్ కానీ ఎక్కడ ఏమి ఉండదు, నథింగ్ అట్ ఆల్ అని చెప్పేసి అంటే ఒక ఇద్దరు ముగ్గురు అట్లా చెప్పారనమాట దానికి. ఓకే, ఓకే. సో అది ఎంతవరకు నిజం, అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎందుకని అంత లీస్ట్ శాలరీ పే చేయడానికి రీజన్? నేను 100% నేను చేసుకొని వెళ్తాను. లూజుల్ టైట్ అంటారా, ఒక్కొక్కసారి చెప్పలేము అది. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అప్పటికప్పుడు స్పాట్లో వచ్చేసి కాస్ట్యూమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది, వేరేది కుట్టాల్సి వస్తుంది, బ్లౌజెస్ అవి కుట్టాల్సి వస్తుంది. అంటే వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి కంపల్సరీ. నా యూనిట్ నాకు సపోర్ట్ ఉంటేనే నేను చేయగలుగుతాను. అంటే ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా మారే, ఇంతకుముందు 6 to 6 కాస్తే ఇప్పుడు 9 to 9 అయింది. అవునవును. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి పేమెంట్స్ అనేవి అంటే అవి సరిపోతాయి అనుకుంటున్నారు. సార్ చెప్పలేమండి, ఇంకా అదే చెప్తున్నా. వర్క్ చేసినప్పుడు తీసుకున్నారు, అంటే కష్టపడ్డప్పుడు తీసుకున్నారు కదా, లేనప్పుడు కూడా అదే పేమెంట్ తీసుకున్నారు కదా. సో అది బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకా. అంటే ప్రీ వర్క్ ఉంటుంది, ఇప్పుడు రేపు షూట్ అంటే ఈ రోజు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది, అది కూడా పేమెంట్స్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి కొంతమంది పర్వాలేదు లేని మనం హాఫ్ డేనే కదా అట్లా కూడా వదిలేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అది ఓకే.